వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారండి. అందుకనే వాళ్ళతో ఎలా అయినా తినిపించాలని నేను చేశాను ఈ వంకాయ కొత్తిమీర కారం. ఎలా చేశానో చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు అలాగే కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా వేసుకోండి. అల్లం మాత్రం స్కిప్ చేయొద్దు. ఇందులో టేస్ట్ చాలా బావుంటుంది. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర కారం కోసం మిక్సీ జార్‌లో పిడికెడు కొత్తిమీర, అలాగే చిన్న ముక్క కొబ్బరి, కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన వంకాయ ముక్కల్లో తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిపేసి మనం సిద్ధం చేసుకున్న కొత్తిమీర కారం కూడా వేసేసి, కొత్తిమీర కారం పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులో కారం అనేది వేయొద్దు. మీరు కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలే పేస్ట్‌లో అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. చాలా బావుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా వంకాయ తినకపోతే ఇలా రెసిపీ చేసి పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.